మన చంద్రబాబు నాయుడు సార్ కానీ మన నారా లోకేష్ సార్ కానీ కూర్చొని డైనింగ్ టేబుల్స్ ఉన్నా కూడా కింద కూర్చొని తిన్నారు. అండ్ మన జగనన్న పెట్టిన బెంచెస్ మీదనే కూర్చున్నారు. అప్పటికిప్పటికి బెంచెస్ అండ్ స్కూల్ అవేర్నెస్ అంతా నాడు నేడు కింద మారాయి కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటారు? పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు, అంతమించి కొత్తగా ఏముంది వీళ్ళు చేసేది. పబ్లిసిటీ స్టంట్ ఎలా చేయాలి, ప్రతిదాన్ని ఈవెంట్ ఎలా చేయాలి, ఎందుకంటే ఈవెంట్స్ చేసి వాళ్ళకి దోచిపెట్టాలి ఎలా అనేది కార్యక్రమం తప్ప ఏం జరుగుతుంది. మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ మీటింగ్ అనేది ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజకీయ నాయకులతో ఇక్కడ సంబంధం లేకుండా ఏదైతే తల్లిదండ్రులు అంటే ఆ స్కూల్లో పిల్లల తల్లిదండ్రులు పిల్లలు అలానే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు కలిసి ఓ మీటింగ్ పెట్టుకొని సమస్యలు ఏమున్నాయి, ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలనేది వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈ కార్యక్రమం జరిగేది. ఇక ఎక్కడా పొలిటికల్ లీడర్లు కానీ ఎవరు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు. కానీ దీన్ని ఒక పొలిటికల్ ఈవెంట్ చేసి అంటే పిల్లలు చదువుకునేటటువంటి స్కూల్లోకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళ మండల పార్టీ నాయకులు లేదంటే అక్కడ ఉన్న గ్రామస్థాయి తెలుగుదేశం నాయకులు లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం నాయకులు అందరిని ఎంటేసుకొని వెళ్ళి ఇది రాజకీయ ఈవెంట్ కాక ఏంటి. రెండో అంశం, నీ జీవితంలో ఇప్పుడు నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటంటే ఒక ప్రభుత్వ స్కూలుకి అట్లా జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల టర్మ్లో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న 38,000 ప్రభుత్వ పాఠశాలను నాడు నేడులో భాగంగా రీమోడల్ చేశారు. కార్పొరేట్ స్కూల్ లాగా 2 విడతల్లో, ఒక విడతలో 15,000 స్కూళ్ళు, ఇంకో విడతలో 22,000 స్కూళ్ళకు పైగా, మొత్తం దాదాపుగా 38,000 స్కూళ్ళకు పైగా బాగు చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ ఆయన 9 ఫెసిలిటీస్ అంటే ఆ స్కూల్లో నాడు నేడులో భాగంగా బెంచ్లు, గ్రీన్ బోర్డులు, అదేవిధంగా అక్కడ టాయిలెట్స్ ఇవన్నీ కూడా మొత్తం మళ్ళీ నిర్మించడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి అదే బెంచీల మీద నువ్వు స్టిక్కర్ అంటించావు. ఆ స్టిక్కర్ తీసేస్తే నాడు నేడు 2021, నాడు నేడు 2022 ఏ సంవత్సరంలో ఆ బల్లలు వచ్చినాయి అక్కడ స్కూల్కి, ఏ సంవత్సరం ఆ స్కూల్ను బాగు చేశారో అక్కడ రాసి ఉంటుంది. దానికి అది కనపడకుండా నువ్వు స్టిక్కర్ వేసావు. రెండోది, ఎవడన్నా స్కూల్లోకి వెళ్ళి స్కూల్లో క్లాస్ రూమ్లో కూర్చొని పెడతారు కానీ స్కూల్లో కూడా పక్కన సెట్టింగ్ వేసి మరీ పెట్టి అబాస్ పాలు అవ్వటం కాక ఏముంది. రెండోది, నేను క్లియర్గా ఏమడుగుతున్నా, విద్యా వ్యవస్థ ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో భ్రష్టు పట్టించాడు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఉన్నాననేది గణాంకాలు చెబుతా ఉన్నాయి, నేను ఆరోపించడం కాదు. పార్లమెంట్లో మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2022-23 సంవత్సరానికి ఇప్పటికీ చూస్తే 5,50,000 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళు మానేశారు. అంటే ప్రభుత్వ స్కూళ్ళకి విద్యార్థుల సంఖ్య పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇప్పుడు 5.5 లక్షల మంది మానేసి ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే మరి వీళ్ళు విద్యా వ్యవస్థను నిజంగా బాగు చేసేవాళ్ళు అయితే ప్రభుత్వ స్కూల్లో ఏదైతే నో వేకెన్సీ బోర్డులు కనపడాలి కానీ ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు ఎందుకు మానేస్తారు సంవత్సరంలో 5.5 లక్షల మంది? రెండోది, ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉండగా 10వ తరగతి పరీక్షా పేపర్లు లీక్ అవుతాయి. సో ఈయన చదువు కొనుక్కున్నాడు కాబట్టి అందరూ అట్లానే ప్రైవేట్ దాంట్లో కొనుక్కోవాలని నారా లోకేష్ అనుకుంటున్నాడు. అందుకనే మీకు జగన్మోహన్ రెడ్డి గారు 72,000 కోట్లు విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెడితే వీళ్ళు ఈ రోజుకి కూడా ₹1 అంటే ₹1 ఇచ్చిన పరిస్థితి లేదు. స్కూల్ పరిస్థితి ఇలా ఉంటే కాలేజీలో ఫీజు రింబర్స్మెంట్ని రెండు సంవత్సరాలుగా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. అలానే వసతి దీవెన అంటే హాస్టల్లో చదువుకునే పిల్లలకి 20,000 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాళ్ళు దానికి సంవత్సరానికి 1,100 కోట్లు చొప్పున 2 సంవత్సరాలు 2,200 కోట్లు బకాయిలు. అంటే అది ఒక 5,600 కోట్లు, ఇది ఒక 2,200 కోట్లు, 7,800 కోట్లు ఈరోజు ఏదైతే ఫీజు రియంబర్స్మెంటు అదేవిధంగా వసతి దీవెనకి బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ ఈవెంట్లు చేయమంటే మాత్రం ఈవెంట్లు చేసి అబ్బా కొడుకులు పొగుడుకుంటారు, నువ్వు తోపంటే నువ్వు తోపంటాడు, కాదు నాన్న నువ్వు చాలా తోపన్నా, లేదు నా కొడుకు తురుము కానని చంద్రబాబు అంటూ ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చి లేదు లోకేష్ తురుము ప్లస్ తురుముకే కానని చెప్పి ఈ విధమైనటువంటి పబ్లిసిటీ తప్ప ఏమన్నా ఉందా? మీరు ఆ వేసిన సెట్టింగ్ బదులు నేను ఆ వేసిన సెట్టింగ్ ₹1 అయింది కదా, దాని బదులు ఎన్ని స్కూళ్ళు బాగవుతాయి? ఆ డబ్బులు ఏదో ఆ స్కూల్ బాగా ఖర్చు పెట్టుంటే లేదంటే ఆ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కొంతమంది కన్నా వచ్చేది కదా. సో ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెబుతాను.